ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఫిజికల్ డేట్స్ అనేవి మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ అయింది. అది మనకు నోటీస్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేటువంటి విషయాలని నేను మీకు చెప్తాను. సో నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మాక్సిమం నేను మీకు 99% గ్యారంటీ అయితే ఇస్తాను. ఇక 1% అయితే ఇక తర్వాత నేను చెప్పలేను అది ఉంటుందా పోతుందా అని చెప్పేసి. సో 99% అయితే ఇది ట్రూనే. సో ఇదొక విషయం అయితే గమనించండి. బట్ మరి అలా వచ్చినటువంటి డేట్స్ ఏంటి అనేటటువంటి విషయాల గురించి అయితే మనం ప్రజెంట్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో మీరు ఒకసారి ఇక్కడ పైన చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ టు ఫిల్ అప్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ 2024 అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించింది. అదేవిధంగా రిఫర్ అడ్వర్టైజ్మెంట్ నోటీస్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ వచ్చినటువంటి తేదీని కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. అదేవిధంగా ఒక్కసారి కింద చూసుకున్నట్టయితే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సబ్జెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఏముంది మనకు నెక్స్ట్ పిఎస్టీ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, అదేవిధంగా డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, అదేవిధంగా రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మెడికల్ తర్వాత కూడా అన్ఫిట్ అయిన వాళ్ళకు మెడికల్ రాస్తారు కదా అది. ఇవన్నీ కూడా ఎవరైతే సిబిటి క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షెడ్యూల్ టు బి కండక్టెడ్ 18 ఆగస్టు 2024 నుండి సెప్టెంబర్ 28, 2024 వరకు అయితే మేము కండక్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడెప్పుడట ఆగస్టు 18కి స్టార్ట్ అవుతుందట. అదేవిధంగా సెప్టెంబర్ 28 వరకు అయితే మేము కండక్ట్ అయితే చేస్తాము అని చెప్పేసి అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ గ్యాప్లోనే మెడికల్ని కూడా కండక్ట్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మెడికల్ కూడా తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఏమంట ఆగస్టు 18కి ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ 28 వరకు అయితే ఇది కంటిన్యూ అవుతుంది. ఇందులో మేము మెడికల్ని కండక్ట్ చేస్తాము, ఇందులో మేము ఫిజికల్ టెస్ట్ని కండక్ట్ చేస్తాము, మెడికల్ని కండక్ట్ చేస్తాము, డాక్యుమెంట్ని కండక్ట్ చేస్తాము, అదేవిధంగా రివ్యూ మెడికల్ని కూడా కండక్ట్ అయితే చేస్తాము అని చెప్పేసి వాళ్ళ యొక్క నోటీస్లో అయితే చెప్తున్నారు. అదేవిధంగా మరి అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుంచి వస్తాయని చూసుకున్నట్టయితే ఈ అడ్మిట్ కార్డ్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అదేవిధంగా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ సిఆర్పిఎఫ్ వెబ్సైట్. ఇది వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు, నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను దీన్ని కూడా. ఆఫ్టర్ 8/8/2024 అంటే ఆగస్టు 8 తర్వాత అంటే ఆగస్టు 8 నుంచి దీనికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ని కూడా మేము రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అయితే వాళ్ళ యొక్క నోటీస్లో చెప్పడం అయితే జరిగిందనమాట. సో మొత్తంగా చూసుకుంటే మనకు ఆగస్టు 8 ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆగస్టు 8 నుంచి దీనికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు 18 నుంచి అయితే ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే అవుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళ యొక్క నోటీస్లో చెప్పడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ టు విజిట్ సిఆర్పిఎఫ్ వెబ్సైట్ రెగ్యులర్లీ టు నో లేటెస్ట్ అప్డేట్ ఆన్ సబ్జెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారంటే రెగ్యులర్గా మీరు వెబ్సైట్ని తనిఖీ చేస్తూ ఉండండి అని చెప్పేసి వాళ్ళ యొక్క నోటీస్లో చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది సిఆర్పిఎఫ్ అఫీషియల్ నుంచి వచ్చినటువంటి నోటీస్ అనమాట. ఇది ఫేక్ అంటూ ఏం కాదు, నేను చెప్తున్నా కదా 99% అయితే ఇది రియలే. ఇక 1% ఒకవేళ వాళ్ళు డేట్ ఏమైనా చేంజ్ చేస్తే కనుక దాన్ని అయితే మనం ఏం చేయలేము. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ డేట్స్ అయితే కన్ఫర్మ్ డేట్సే. ఇక రానున్న రోజుల్లో కూడా వాళ్ళు ఏమన్నా వాతావరణ ప్రభావాల రీత్యా కానీ మేమన్నా మార్చాలనుకుంటే కనుక ఒకవేళ అలా మారిస్తేనే తప్ప దీన్ని అయితే చేంజ్ చేయడానికైతే అవకాశం అయితే ఉండనమాట. ఈ యొక్క నోటీస్లో దీని గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే చెప్పాను అనుకుంటున్నాను. మరి డేట్స్ అయితే వచ్చినాయి కదా, మరి మీ రన్నింగ్ అనేది ఏ రకంగా ఉంది, ఎంత టైమింగ్లో పడుతుంది 5 km అని చెప్పేసి ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. సో మీకు తెలిసిందే మనకు 5 km రన్నింగ్ ఉంటుంది. టైం వచ్చేసి ఎంత 24 minutesలో మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, సో ఎంతమంది 24 minutesలో పడుతుందో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి కామెంట్ చేస్తున్నారో కంపల్సరీ జిల్లాను కూడా కామెంట్ అయితే చేయండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. దీని గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.